పరిశుద్ధ లేఖనాలని మనము చూసుకున్నాం. కొద్ది సమయం మనకి ఇంగ్లీష్ తర్జుమా లేదు కాబట్టి కొంచెం సమయం మిగులుతుంది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 21వ అధ్యాయము పేజీ నెంబరు 351 పాత నిబంధన గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బేర్షెబా మొదలుకొని దాను వరకు ముందు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయటకై నా ఎద్దుకు దాన్ని తీసుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చాను. దేవుడి మాటలు గురించి గొర్రెలు కాసేవాడిని చక్రవర్తిని చేశాడు. ఇప్పుడు రాజకిరీటం ఉంది, రాజవస్త్రాలు ఉన్నవి, తనకు కావలసినది ఏదైనా తినగలడు. వాస్తవంగా గొర్రెలు కాసేటప్పుడు ఒక మూట తీసుకొని పోవాలి, సద్ది మూట. అవి వర్షపు నీళ్ళు, ఎక్కడో నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు ఆ దగ్గర కూర్చొని గొర్రెలు చూసుకుంటూ అన్నం తినాలి. అలా తినేటువంటి దావీదు, ఇప్పుడు దావీదుకు ఆ సద్ది మూడ పోయింది, ఆ తల్ల కట్టు పోయింది, ఒకటి తెల్లటి కట్టుకుంటుంది అంతే కదా, ఒడిశాలో ఉంటుంది పంచ, అవి తన వస్త్రాలు. ఇంకా నేను అప్పుడప్పుడు చెబుతా, ఈ వస్త్రాలన్నీ డ్రెస్సింగ్ టేబుల్లో దాచిపెట్టుకున్నాడు. డ్రెస్సింగ్ టేబుల్ ఉంటాయి కదా, అలమారు. ఈ రాజ వస్త్రాలు బ్రహ్మాండంగా ఉంటాయి, కవచాలు మొత్తం అంత బంగారము, వజ్రాలు, కిరీటం. అప్పుడప్పుడు ఏదన్నా అతిశయించినప్పుడు వచ్చి అందులో ఈ మొత్తం తీసేసి అవి వేసుకొని ఆ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుంటాడు. అరే దావిదా, ఇది కదా నీ జీవితం. ఆ ఒడిశాలు, చారిగిపోయిన చెప్పులు, అవన్నీ దాచిపెట్టుకున్నాడు అన్నమాట. రాజు అయిన తర్వాత రాజవస్త్రాలు. అప్పుడప్పుడు అందుకనే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని అనేది దావీదు అనుభవం. దావీదుని గురించి దేవుడు ఏమంటాడంటే, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడని ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు ఆ దావీదుని గురించి మనం కొంత సమయం ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు దేశాలు గెలిచాడు. గెలిచి ఇప్పుడు ఏమైంది, సాతానుడు ఆయన ప్రేరేపిస్తున్నాడు. సాతానుడు ఒక ప్రేరేపణిస్తాడు. దేవుని ప్రణాళికలు ప్రేరేపణిస్తాడు. సాతానుడు చెడగొట్టడానికి కూడా వాడు ప్రణాళికలు ఇస్తాడు అన్నమాట. ఇప్పుడు ఆ ప్రేరేపణ చోట ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా అంట దేవుని పిల్లలకి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాడు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాడంటే, అంతకుముందే యుద్ధం యెహోవాదని 6 మూళ్ళ జాండ గొలియాతు మీద వర్షాలు తీసుకొని వెళ్ళాడు, దేవుడు జయమిచ్చాడు. ఇప్పుడేమో ఎవడు అక్కడ అంటే చిత్తం ప్రభు అంటే వాడు సైన్యాధిపతి యోవాబు ఎక్కడున్నాడు, పిలువు. వచ్చాడు. యోవాబు, మనకి గుర్రాలు ఎన్ని ఉన్నాయి, రథాలు ఎన్ని ఉన్నాయి, మనకి ఖజానాలు బంగారం ఎంత ఉంది అడుగుతున్నాడు. అన్ని అడిగి సరే కానీ ఇప్పుడు బేర్షెబా మొదలుకొని దాను వరకు అంటే కాజీపేట నుంచి వరంగల్ దాకా మనకు అర్థం అవుతాయి. ఎంతమంది ప్రజలు ఉన్నారు లెక్కబెట్టి చేస్తున్నాను. ఎందుకయ్యా అది మనకెందుకు ఆ లెక్క? యుద్ధం యెహోవాదని మనం గెలిస్తే సైన్యాధిపతి అన్నాడు, మనం గెలిస్తే మాట్లాడొద్దు, నేను రాజునా నువ్వు రాజువే, రాజు నేనా నువ్వా? అయ్యా నువ్వే రాజువి. ఆడ కింద మాటలు కానీ చూస్తే 3వ వచనం చూడండి. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా యెహోవా తన జనులను
ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయనుగాక, వారందరూ నా ఎన్నువాని దాసులు కారా? ఎందుకు అనుకున్నావు? ఎంతైనా చేయగలడు ఆయన. ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఈ అతిశయం? ఎందుకు వచ్చింది ఈ డంబం? ఎందుకు వచ్చింది ఈ సాతాను ప్రేరేపణ? ఎందుకు వచ్చింది ఈ సాతాను తలంపు? ఎందుకు వచ్చింది అంటే మరి సాతానుడు కూడా అప్పుడప్పుడు మనల్ని ఇక్కడ మనం వాడుకుంటాడని మనం ఆలోచన చేయాలి. మనం ఎవరైనా దావీదునే వాడుకున్నాడు. పేతురుతోనే నేను యెరూషలేము పోతున్నాను, నన్ను అక్కడ కొడతారు, తిడతారు, బూతులు అన్నీ అయిపోతాయి, చివరికి నన్ను సిలువేస్తారంటే అది నీకు దూరం అవుతుందా కానీ పేతురు యేసు ప్రభువుని పట్టుకున్నాడు. అబ్బా, నా ఎందు ఎంత ప్రేమ పేతురికి! ఈ పేతురు నేను నిలవడం మంచిదే అన్నాడా యేసు ప్రభు? అల్లా. సాతానా వెనకపో, మా ఊళ్ళోకి వస్తావు వాళ్ళు అంటే పేతురులో సాతాను ఉండకూడదని ఆయన ఉద్దేశం. మా ఓడీడు, మా శిష్యుడు నేను నేల మీద నడిచినట్టు నడిచోడు, వీళ్ళు సాతాను ఉండకూడదు. సాతానా వెనకపోమని అంటే మనలోకి సాతానుడు వస్తుంటాడని మనం అర్థం చేసుకోవాలి. వాడు సమయం దొరికితే ఎక్కడ బలహీనమో అక్కడ సంసోను జీవితంలోకి రాలేదు. ఎన్నిసార్లు వచ్చాడు? గాడిద దవడ, పచ్చి దవడతోటి 1000 మందిని చెప్పాడు. మరి నేను 10 నిమిషాలు టైం ఇస్తా నీకు, మన 10 నిమిషాలు టైం ఇస్తా, ఒక కత్తితోటి ఒక మనిషిని చంపుతాం మేము. ఏం చారి 1000 మందిని చెప్తాం. గాడిద అసలు అది ఆ స్క్రిప్ట్ చూస్తే బాగుండు అనిపిస్తున్నాను. ఒక గాడిద పచ్చి ఎముకతోటి 1000 మందిని చంపాడంటే కత్తిగా ఏం కాదు, ఎంత ఉంటుంది గాడిద దవడ ఎముక, అది పట్టుకుని 1000 మంది చంపాడు. అంత శూరుడు ప్రభువు ఆయన్ని మరి దేవుని శక్తి, దేవుని ఆత్మ వచ్చినప్పుడు అంతే 300 నక్కలు పట్టుకున్నాడు. ఒక కోడిని పట్టుకెళ్ళాం మనం, పట్టుకోండి కోడిని చాతి కాదు. మేము పైన చిన్న కుందేలు పెంచుతాము, మా కొన్నిసార్లు అటు పట్టుకొని అటు కప్పాడు కాబట్టి చాతి కాదు, దొరకము. 300 నక్కలు పట్టు. దేవుని శక్తి, దేవుడు లేకపోతే మనం ఏం చేయలేము. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు ఇచ్చిన అమ్మాయిని ఇంకొకరికి ఇస్తారంటారా మిమ్మల్ని అందరినీ అని 300 నక్కలకి అటు ఇటు తోకలు కట్టే మొత్తం పిలిస్తే దేశం తగలబెట్టి వారి పంటలు అన్నీ, తోటలు అన్నీ కూడా తగ్గింది. అది దేవుని ప్రభావం. కానీ ఢిల్లీలో దగ్గరికి పోయాడు. ఏంటి నీ ప్రాణం ఆడుందంటే నీకెందుకు అమ్మాయి అన్నాడు. చెప్పవయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానా చెప్పవా అంటే ఏదో అబద్ధం 2 సార్లు ఆడింది, 3వసారి ఇసిగించింది. ఇంకా మరణము కోరుకొని మరణాన్ని ఆశించాడు. ఎందుకు ఈ జీవితం ఈమెతోటి రమచెందుకు చనిపోవడం బెటర్ అనుకొని నన్ను గోడౌన్ చేస్తే కథ ఉంది. నన్ను గోడౌన్ చేస్తే అంతే అసలు రహస్యం చెప్పేశాడు. ఇక ఆమె బాగా లాలన చేసింది, ఆయన్ని బాగా మత్తులో ఏం చేసిందో. ఇవాళ లోకంలో కూడా చాలామంది ఉన్నారు, భర్తని మోసం చేసేవాళ్ళు, మత్తుతోటి ముంచి అక్రమ సంబంధం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో జరుగుతుంది. ఆనాడు మనం అనుకుంటున్నాం కానీ అలా మత్తులో ముంచి శత్రువు చేత గుండు చేయించింది. ఫిలిస్తీన్లు వచ్చారనగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆడంటే ఇష్టం అంటే మూడుండి అక్కడ సాంసం మూడుండి ఎక్కడుండదు ఆ స్క్రిప్ట్. మనకి డబ్బులు ఊరికే రావు. బంగారం గురించి అడ్వర్టైజ్ లలిత చూడలేదు, డబ్బులు ఊరికే బోర్డు. అట్లానే మరి సంవత్సరం అంటున్నాడు. ఇది అయిపోయింది, అయి జరుగుతుంది. ఏమో పరామం చేస్తున్నారు. ఒకడొచ్చి గిచ్చుతున్నాడు, ఒకడొచ్చి పొడుస్తున్నాడు, గానుగా కట్టారు. ఆ నూనె, ఒలివ నూనె తీయటానికి తిరుగుతూ ఉన్నాడు, కర్రలేస్తున్నాడు. అన్నీ అయిపోతున్నాయి, రోజులు గడుస్తున్నాయి. రోజు వీళ్ళకి ఆట ఆడుకోవాలంటే సంవత్సరం తీసుకొచ్చి ఆట ఆడుకుంటున్నారు. ఇక ఎట్లా ఉంటుంది?
అలాంటి పరిస్థితుల్లో మరలా సంసోను వాడు దుఃఖపడుతున్నాడు. ప్రభువా, నేను నీకు నాజీరు చేయబడిన వాడిని, నా తల్లిదండ్రులు ప్రార్థన చేసి నన్ను కన్నారు, నేను నీ కొరకు జీవించాల్సిన వాడిని, ఇదిగో ఈ శత్రువులు ఎదుట గాను ఎదుగుతున్నాను, చేతగాడు గుడ్డోళ్ళయ్యాను, నా కళ్ళు బిగేశాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. అంతే. ఈ లోపల 5 రోజులు గడిచేయాలకు వచ్చి కొంచెం పెరిగినాను, మొలకల్లాగా వచ్చినాయి. ఒక్కసారి అడిగాడు కదా, అంతే, గెలిపించాడు. అలా అంటే సాతానుడు మనల్ని ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. సాతానుడు మనల్ని ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. మరి ఎన్నో యుద్ధాలు చేశాడు. మందిరం కూడా కట్టాలనుకున్నాడు దావీదు. నేను మందిరం కడతాడే, అబ్బాయి నువ్వు మందిరం కడతావా? శంకర మీద పోతి వాళ్ళందరినీ మొత్తం కత్తితోటి రక్తం చిందిస్తూ జైపోవాలి రాజ్యానికి ఎట్లా అంటాడు. నువ్వు రక్తం చిందించేవాడివి, నీలో పరిశుద్ధత లేదు, అది జయం కోసం ఏదైనా చేసావు, నరహత్య చేసావు, నా మందిరం వెంట కడతావు, నీ కొడుకు చేత నేను కట్టుకుంటాను అన్నాడు. నువ్వు సహకారుడుకుంటావు నీ కొడుక్కి అని చెప్పి సొలొమోను చేత మందిరం కట్టించుకున్నాడు. ఈయన గురించి అసలు నేను ముందే చెప్పా కదా, దావీదు, ఆ మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యం గ్రంథము దావీదుని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం మరలా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను, మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. సౌలు అందరికంటే ఎత్తురు రాజుగా చేసినప్పుడు అడసామాను దాక్కున్నాడు, బాగానే ఉంది. కానీ తర్వాత ఇప్పుడు దేవుని ఆజ్ఞలు త్రోసివేశాడు. అమాలేకుల మీద పడి మొత్తం నాశనం చేయమని అంటే బలిసిన ఆవులు గొర్రెలు అన్నీ తీసుకొని వస్తాడు. దేవునికి బలి బాగుంటాయి. ఏంటి అని అంటే, అయ్యా నాకు తెలియదు అని అంటే, ఇంకా అట్టయితే రబ్బాయి నువ్వు లేదు అని ఇప్పుడు దావీదును రాజు చేశాడు. రాజు అయినాక దావీదు రాజు కూడా సాతానుడు దావీదు రాజు దగ్గర కూడా ఇచ్చాడు. ఎవరి దగ్గరికైనా వస్తాడు సాతాను, ఎవరి దగ్గరికైనా. ఇప్పుడు మరి ఈ రాజు లెక్క పెట్టమన్నాడు. జరిగిన పద్ధతి ఒకసారి చూద్దాం చూడండి. జకరియా గ్రంథం పాత నిబంధనలో ఒక మాట చూసుకున్నాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము, జకరియా గ్రంథము 3వ అధ్యాయము, పేజీ నంబరు 778. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. సాతాను యెహోవా నిన్ను గద్దించును, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. అంటే సాతాను చేసే పనుల గురించి సాతాను ఏం చేస్తాడు? దేవుడు గద్దిస్తాడన్న. సాతానా అన్నాడు పేతుడు, సాతానా నువ్వు వెనక పో అన్నాడు. యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును అంటే దేవుని పిల్లలను కోరుకున్నాడు కాబట్టి సాతాన్ని ఏం చేస్తాడు? గద్దించడానికి కోరుకుంటాడంట. ఇంకేమున్నదంటే, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువలి ఉన్నాడు కదా. ఎట్టుంటాడంటాడు అంటే ఎవరిని కలుగుతామా, ఎవరిని చిచ్చు పెడదామా, ఎవరిని గందరగోళం చేద్దామా, ఎవరిని గలిబిలి చేద్దాం, గదే వాడి పని. నవ్వుకుంటున్నాను అన్నమాట. మనం ఆ సందర్భంలో ఎట్ట అనుకున్నప్పుడు అది అట్ట. ఇప్పుడు నా ఉబ్బరం మీద కడుపు ఉబ్బరం మీద సాతాడు, వాడి కడుపు ఎక్కువ. మనం విశాఖ అంటే నవ్వు అనుకున్నాం. నవ్వు అంటే 100 సంవత్సరాలు దాకా వాళ్ళకి నవ్వే లేదు పాప. అబ్రహాము శారా 90 సంవత్సరాలు. మరి వారి జీవితంలో ఇస్సాకు పుట్టిందా నవ్వే లేదు. ఇలా వాడు అగ్నిలాగుండి కొరువెలి ఉన్నాడు కదా. అందుకని
వాడు సాతాన్ని దేవుడు గద్దించడానికి ఇష్టపడేవాడు. మనం అనుకుంటాము, నాకెంత జరుగుతున్నా దేవుడు నన్ను ఏమీ పట్టించుకోవటం లేదే, నా వైపు చూడటం లేదు అనుకుంటాం. దేవుడు ఒక కన్ను వేసే ఉంటాడు. మనం కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు, మనం ఏడుస్తున్నప్పుడు, మనం రోధిస్తున్నప్పుడు, ప్రభువా నేను గెలవలేకపోతున్నాను అన్నప్పుడు దేవుడు ఒక కన్ను వేసి ఉంటాడు అన్నమాట. ఆలోచించేసి ఉంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, కొత్త నిబంధనలు బాగా తేడాగా ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. యెహోవా వాళ్ళతో సాతానా పొమ్ము, సాతానా పొమ్ము. అంటే యేసుప్రభు జీవితంలోనే బాప్తిసం తీసుకున్నప్పుడు యేసుప్రభుని అమ్మడిస్తా ఉంటే యేసుప్రభు సాతానా పొమ్ము, ఎందుకు రెట్లు చూపిస్తావు, అవి చూపిస్తావు, ఈ చూపిస్తావు, సాతానా పొమ్ము. ప్రభు అని నీ దేవునికి నొక్కో, ఆయన మాత్రమే సేవించాలా, నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదన్న. సాతానా పొమ్ము, సాతానా పొమ్ము. కనుక సాతాను కూడా ప్రేరేపించేవాడు, సాతాను కూడా అవకాశం చూసుకొని జ్వరపడేవాడు. అవకాశాన్ని చూసుకొని ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలోకి రావాలని చూశాడు. సాతానా పొమ్ము అంటున్నాడు దేవుడు. ప్రభు ఏమన్నా సాతానా పొమ్ము, నేను బాప్తిసం తీసుకున్నాను, నా తండ్రి కార్యాల నిమిత్తం నేను సిద్ధంగా ఉన్నా. అందుకే 40 రాత్రులు 40 పగులు ఉపవాసం ఉన్నా సాతానా పొమ్ము అంటున్నాడు. నువ్వు ఎవరికి మొక్కమన్నా, ఈ లోకమంతా ఇస్తానన్నా నాకు అవసరం లేదు. వాసన అయితే యేసు ప్రభు వచ్చింది ఈ లోకం కోసమే, ఈ లోకం వాడు ఇస్తాడు అంటున్నాడు. సాతాను నేను ఇస్తాను, ఇంకెందుకు నన్ను నాకు మొక్క అంటున్నాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీ రాజ్యం వేరు, నా రాజ్యము. ఆయన శిలువ బలియాగం ద్వారా మనలు కొనుక్కున్నాడు. సాతానుడేమో వాడికి మొక్కితే నేను ఇస్తానంటున్నాడు. వాడికి మొక్కితే ఇస్తే ఇంక ఇప్పుడు వాడు ఏమైనా చేస్తాడుగా, వాడికి వాడికి ఇంకేముంది. నేను చదువుకున్న సమయంలో మా నాన్న నా చిన్న చెప్పాడు, ఒరే ఇంద్ర అబ్బాయి అన్నాడు. ఏంది నాన్న, ఆ పలానా ఊరిలో ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు, ఒకడు బలమైన వాడు పైన పడ్డాడు, ఆ బలం తక్కువడు కింద ఉన్నాడు, కింద ఉన్నవాడు ఈ పైన ఉన్నవాడు కాలు పెట్టినాడు. వీడేమో బలం కలిగినోడు పైన ఉన్నాడు, కింద ఏమో వీడు ఉన్నాడు. కింద ఉన్నవాడు పైన కాలు పెట్టి పైన తల మీద ఈడు మీద నా కాలు ఆడందో చూసుకోవే అంటున్నాడు. నా కాలు ఆడందో చూడు, నా కాలు ఆడందో కింద ఉన్నాడు కానీ కాలు పైన పెట్టిండు. నువ్వు నా పైన ఉన్నావు కానీ నా కాలు ఆడందో చూడండి. ఇట్టుంటుందిరా అని మా నాన్న అనేవాడు. మా నాన్న పని అప్పుడప్పుడు జోకులు వేస్తాడు, సాయిబు సంపాదన పుట్టుకులికి చనిపోయింది అంటే ఈయన ఎంత సంపాదించినా ఆ బట్టలు పుట్టుకులికే చనిపోయింది. ఇక అన్నం ఏదైనా సంపాదించుకోవాలి, బట్టలు పుట్టుకులికే చనిపోతాడు ఈ సంపాదించి. అట్టుందిరా అంటా ఉంటాడు మా నాన్న. మెట్టుకు ఇవన్నీ యేసు ప్రభునే మభ్య పెడుతున్నాడు. అందుకే యేసు ప్రభు సాతానా పొమ్ము అంటున్నాడు. 11వ వచనం చూడండి, 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. దేవదూతలు వచ్చారండి. ఎప్పుడైతే సాతాను పొమ్మన్నాడో ఈయన చేసినటువంటి ఘనకార్యాన్ని చూసి దేవదూతల సహాయం వచ్చింది. మనం సాతాన్ని మనం వ్యతిరేకిస్తే, వాడి ఆలోచనలు వాడి తలంపులు మనం వ్యతిరేకిస్తే దేవదూతలు మనల్ని వచ్చి ఆదరిస్తారు. నీకెందుకు నేనున్నా అమ్మా, నీకెందుకు నేనున్నా, నువ్వు నా పక్షంగా నిలబడ్డావు, నన్ను గెలిపించావు, నేనున్నానని ఇక్కడ యేసు ప్రభుకే దేవదూతలు వచ్చి పరిచయం చేశారు. సాతాన్ని వెళ్ళిపోమన్నాడు కాదు. ఎప్పుడో 33 సంవత్సరాల తర్వాత వీళ్ళందరి కోసం అప్పుడు కాదు నీకు వచ్చేది ఈ లోకం, నేను ఇప్పుడే ఇస్తా ఒక ముక్కు అన్నాను యేసు ప్రభు. నీ దేవుడైన యెహోవాకు మాత్రం రొక్కాల పొమ్ము అని అన్నాడు. ఇప్పుడు దేవదూతలు వచ్చి యేసు ప్రభుకి పరిచర్య చేశారు. లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త సాతాను ప్రేరేపణ మనం చూస్తున్నాము.
దావీదునే ప్రలోభపరిచాడు. ప్రభువు యేసుక్రీస్తుని కూడా ప్రలోభపరిచినట్టు మనం చూసాము. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనము. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె చలించుటకు మిమ్మల్ని కోరుకొనెను. శిశువుల్ని ఏం కోరుకుంది? మామూలుగా జల్లెడ పడతా ఉంటాం, కింద అంతా ఇసుక మట్టి అదంతా రాలిపోతూ ఉంటే పైన ఒడ్లు ఉంటాయి జల్లెడు. అయితే సాధారణ అంటే ఈ గోధుమలు అంటే ఒడ్లు గోధుమలు కానీ ఇవి కూడా పడేటట్టు చేస్తారంట. కింద పడితే ఇంకేమంటే అవి చేసిపోయి పడవస్తాం, బయట పడవస్తాం అంతే. ఇట్లా పడేటట్టు చేస్తారంట వాడు. యేసుప్రభువు అన్నాడు, ఏమన్నాడు? సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పడగొట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. ఇట్లా మిమ్మల్ని కోరుకుంది. కానీ అయితే ఏమైందంట? ఆడుంది. కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు వేడుకుంటుని. అట్లా మనల్ని ఆ అడుగులు పడేటట్టు, దుమ్ములో ధూళ్ళలో ఆ పడేటట్టు వాడు చేయాలని చూస్తున్నట్టు. కానీ ప్రభు మనల్ని, సాతానా, ఈమె నన్ను ఆరాధించే, ఈయన నన్ను ఆరాధించేవాడు, ఈయన నా సన్నిధికి వచ్చేవాడు, నేనంటే ప్రేమ కలిగిన వాడు, నన్ను గురించి అనేకులు చెప్పేవాడు, ఆయన ఎట్లా బాధ్యత ఈ మట్టి మశానం నేను బానేనన్నాను. అందుకని ప్రభు వేడుకుంటాడు. సాతానుడేమో వాడి ప్రేరేపణ, ఈడు కూడా దొరికితే బాగుండు. అదే కదా ఏపు విషయంలో అన్ని తిరుగుతా ఏపు గాడికి వచ్చాక పట్టుడు దొరకటం వల్ల ఈడు మట్టుకున్నాక పట్టుడు దొరకటం లేదని అనుకుంది. ఏం సాధారణ అంటే ఏదో లేయా అటు తిరిగిపోతా. ఏపుని చూసావా? చూసా. వాడి ఇంటి చుట్టూ నువ్వు కంచె వేస్తేవే అని కంచె తీయమని నువ్వు కంచె వేస్తేవే వాడి ఇంటి చుట్టూ, లేకపోతే వాడిని ఒక పట్టువాడిని. సరే నేను తీస్తా, కంచె తీస్తా, ఏమో చేయమని అంటే ఒకసారి కంచె తీసేయాలకే వడ్లు పోయినాయి, మేకలు పోయినాయి, గాడిదలు పోయినాయి, అన్నీ గాలి కూడా కొట్టుకొని పోయినాయి. కుమారులు 7 కుమారులు 3 కుమార్తెలు కూడా. అయినా కూడా ఏవు తమగలం తమపోయలకే. ఇప్పుడు మళ్ళా సాతానికి దేవునికి ఒక సమావేశమైంది. అట్లా కాదు నేను అట్ట అనుకున్నాను. కానీ అసలు యోగుకి ఒక చెడు వాసన కలిగినటువంటి జబ్బు రావాలి. శరీరాన్ని బాగు ప్రేమ ఎప్పుడు పోయినా అర్థం చేసుకుంటూ పౌడర్ రాసుకుంటాడు, స్క్రీము బయటికి పోతాడు, ఆ సూటు వీటు బ్రహ్మాన్ని డ్రెస్ వేసుకుంటాడు. ఒకసారి శరీరాన్ని నాకు నీకేముంది అన్ని కురుపులు వచ్చినాయి. ఇక గోక్కాలేక బూడిద పోసుకొని అట్ట ఉండాలి. ఇంకేమో అమ్మగారు సెలవు తీసుకుంది. అంటే అమ్మగారు సెలవు తీసుకుంది. ఇది తీసుకుంటే ఇప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నా అన్నాడు. ఇప్పుడు నేను దిగంబరిని వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. కానీ తర్వాత దేవుడు ఎట్లా దీవించాడు? 200 ఆశీర్వాదం. అంతకుముందు 500 జంతువులు ఉంటే ఈ జతలు 200 ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడిని గెలిపించాడు కాబట్టి. నేను యోబు నిమిత్తం నేను ప్రార్థన చేశా, ఆయన 200 ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంకా మాకు రాజారావు గారు అని ఉన్నాడు, 20 మంది పరలోకంలో ఉన్నారు. అందుకు 10 మందే కదా పరలోకానికి, మళ్ళీ 10 మందిని ఇచ్చాడు కదా. ఇల్లు కూడా తెచ్చిపోయి పరలోకంలో 20 మంది రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకం పోతారు కదా. అంతకుముందు 10 మంది చనిపోయారు, ఇప్పుడు 10 మందిని ఇచ్చాడు. మరలా వీళ్ళు చనిపోయాక ఎక్కడ పోతారు? పరలోకమే. పరలోకంలో కూడా రెట్టింపు ఆశీర్వాదం. దేవుడు అలా చేసేవాడు. కనుక దేవుని మనం గెలిపించాలన్నమాట. దేవుని మనం అపోస్తుల కార్యం గ్రంథము 26వ అధ్యాయము, అపోస్తుల కార్యం గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం, 26వ అధ్యాయము 18వ వచనము 16 నుంచి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి నేను నీకు కనబడబో సంగతుల గురించి నిన్ను పరిచారకును గాను
సాక్షిగా నియమించినగా కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదను మోపుదువు. నేను నీ ప్రజల వలనను అన్యజనులను హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకటిలోని ఎలుగులోనికి సాతాను అధికారంలో దేవుని వైపు తిరిగి నా అందరి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసం పొందినట్టు వారి కన్నుల తెరుస్తగా నేను నిన్ను వారి ఎదుగు పంపిదనని చెప్పాను. ఇక్కడ పౌల్ని నేను పూర్వం దోషకుణ్ణే, నేను కూడా చాలా మందిని చంపేయడానికి అనుమతి ఇచ్చాను, భయంకరమైన వాడిని. కానీ దమస్కులో నన్ను దర్శించి ఇప్పుడు నన్ను ఆయన ఈ సాధనగా పనిముట్టుగా వాడుకున్నాడు. చీకటిలో ఉండే వెలుగులోనికి సాతాను అధికారం ఉండి దేవుని వైపు తిరిగి నా విశ్వాసంత పాపక్షమాపణ అందుకని నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. మనల్ని ఏర్పాటు చేసుకున్న కూడా అదే. దావీదుని ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు గొర్రెలు కలుసుకునేవాడు రాజు అయ్యాడు. రాజు అయినాక సాతాను ప్రేరేపించబడి ఇప్పుడు బెర్షెబా నుండి దాని వరకు ఎంతమంది సేన యోవాబు లెక్క పెట్టమన్నాడు. అయ్యా ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? పెళ్లి కానప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు యుద్ధం యెహోవాది అంటే ఇప్పుడు ఏంది? 100 నుండి సైన్యం ఉండును గాక, నేను రాజుని లెక్క పెట్టను అంటే సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడనేది వాక్యంలో మనం చూసుకుంటూ వస్తున్నాము. మనం ఎంత భక్తిలో ఉన్నా, ఎంత దేవునితో ఉన్నట్టున్నా కానీ మనల్ని పడదోయటానికి, సాక్ష్యం లేకుండా చేయటానికి సాతానుడు వాడు మనల్ని వాడుకోవాల్సి వస్తాడు. పౌలు కూడా అంటున్నాడు, మరి నేను అట్లా ఉండి చూడండి, అగ్రిప్ప రాజుతో అంటున్నాడు, రాజా 13 మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించు చూచి తిని 14 వచనము, మేమందరము నేల పడినప్పుడు సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? మునుగోలకు ఎదురు తనుడ నీవు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుతా ఇంటిని. నేను ఎంత వ్యతిరేకంగా అనుకున్నానో నన్ను అంతగా శోధించాడు, నలగొట్టాడు. ఇప్పుడు నన్ను మార్చుకున్నాడు. నేను ఇప్పుడు దేశాలకు ఆయన కొరకు సాక్షిగా ఉన్నానయ్యా. ఎందుకు? నమ్మని వారికి పౌలా చెప్పురాడు, అరే దెయ్యం ఎలాగొట్టరా దెయ్యం పౌలా అంటాడు. ఇప్పుడు పౌలు ఎక్కడికి పోయినా కూడా, ఎక్కడ పోయిన దేవుని మహిమ, దేవుని ఘనత, ఆయన నడిగడ్లు స్వస్థ వస్తుంది, ఆయన కచ్చిపులు స్వస్థ వస్తుంది. ఇట్లా చేస్తూ ఉన్నాడు. ప్రారంభంలో అలా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అనేక సంఘాలు కట్టాడు. ఫిలిప్పులో సంఘం కట్టాడు, కొరింథీలో సంఘం కట్టాడు, ఇట్లా రోమాలో సంఘం కట్టాడు. సంఘాలు కడుతూ చివరికి ఇప్పుడు స్వస్థ కాదు, ఇవి కాదు. అయినా ఆయన దేవుడు చేస్తాడు, చేస్తాడు. నేను చేయాల్సిందేమో తెలియని వాడికి యేసు ప్రభువు గురించి చెప్పాలని చెప్తా ఉన్నాడు. దేశాలు తిరిగాడు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. 16వ అధ్యాయం 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కాములై ఉండవాలని కోరుచున్నాను. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ శీఘ్రంగా చిత్తక త్రొక్కును. ఏంటంట? మీరు మేలు విషయమై జ్ఞానులు, మేలు చేసే విషయంలో ప్రభా నేను అటు మేలు చేయాలని అడగాలట ప్రభుని. వాడెట్లా నాశనం కావాలా, వాడెట్లా దిగజారిపోవాలని కోరుకాటం కాదు. అవి తలంపులు కాదు, అవి సాతాను సంబంధ తలంపులు. మేమే అనేదే దావీదును, అదే నేనే రాజుననే అనేది అన్నప్పుడు రే అని హెచ్చరించాడు. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిత్తగా. ఎప్పుడైతే మనము కీడు విషయమై నిష్కాములు ఉంటే, కీడు మనం చేయకూడదు. ఇంకా ఒక ఆయన అంటాడు, మేలు చేయకపోతే చేయకపోయావు కానీ కీడు అసలు చేయవద్దా. కీడు మనం చేసామా
ఇంకంతే. మన జీవితంలో ప్రభువుకి మహిమ ఉండదు. ప్రభు ఉండడం మనతో. కీడు చేసామంటే ప్రభువు మనతో ఉండడు. మేలు చేసేవారు ఉండాలి. అప్పుడే సాతాను మన కాళ్ళ కింద ఆయనే దొరుకుతాడు. సాతానికి అధికారం లేకుండా చేస్తాడు. సాతాన్ని గద్దిస్తాడు. సాతానా వెనుక్కు పొమ్ము, సాతానా వెళ్ళు పొమ్ము అని మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుతో వేషం ధరించుకున్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకులు వేషం ధరించుకున్న గొప్ప సంగతి కాదు. వారి గిలేపు చొప్పున వారికి అంతము సాతాను వెలుగుదోడు. ఇప్పుడు మనుషులను పూజ చేసేవాడు వాక్యం చెప్పొచ్చు, బాగానే చెప్తా ఉన్నారు, మంచిదే. మనిషిని కనబరుచుకోవాలని మనిషి పూజలు ఎక్కువైపోయినాయి. కార్పొరేట్ సేవలు ఎక్కడికి పోతామంటే జైపాలన్న కాడికి పోతాం, చర్చికి పోతాం. నువ్వు కాదు జైపాలన్న కాడికి, జైపాలన్న కాదు, చర్చికి పోవాలి. చర్చిలోనే నేర్చుకోవాలా. ఏదో బాక్స్ చేస్తాడని లేకపోతే కేక్ ఇస్తాడని కాదు పాడు. ఆయన కూర్చుకునేది మళ్ళీ మా భావంలో మనం కూడా పాల్గొస్తున్నాడు. అక్కడ ఆయన కూర్చుకుంటున్నాడు, మనం సమాజం చేస్తే మనం కూడా దాంట్లో భాగం ఉంది. దొంగోడు దొంగతనం చేసి మన ఇంట్లో దాక్కున్నాడు అనుకో, మనం తెలిసి ఆశ్రమించామనుకో, మనకు కూడా ఉంది దాంట్లో. వాడు దొరికినప్పుడు నేను జైపాల్ పాస్టర్ గారి ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నానంటే నన్ను కూడా తీసుకోవాలి. నాకు తెలియదయ్యా, ఏదో వాడు బాబు అన్నం వంటి పెట్టా పడుకోమన్నా వాడు చేశాను అన్నాడు, కానీ మరి తట్టుకోలేక నేను ప్రేమించినట్టు నేనేం ప్రేమిస్తాం రాయన బాయ్, ఏ జైపాల్ పాస్టర్ గారు రా మేము ప్రేమిస్తామంటారు. మనం కూడా ఇడ్లీ దోశ పెడతారు. ఈ దేవుడు మరి మనము దేవుని పిల్లలుగా వీటిని గ్రహించాలి. ఇక్కడ 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన ఇక్కడ పెద్దగా ఇంకో మాట చూద్దాం. చూడండి 15 వచనంలో 15 వచనం. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయములను మీద ఉన్నది, కానీ వారి హృదయములు ప్రభు వైపునకును ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరం ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబచేయు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ పాత నిబంధనలో మోషే దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన ముఖం చూడాలంటే ప్రజలు చూడలేకపోయారు. దేవుని తేజస్సు ఆయన ముఖంలో కనబడుతుంది. ఇక్కడ ప్రభు ఆత్మే, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రం కనుక దేవుని పిల్లలము మర్మము లేకుండా, కలుముషం లేకుండా, గలిబిలి కాకుండా మనం ఉంటే మనలో ఆనందం, సంతోషం ఉంటుంది. విశాఖ అంటే ఆరాధన ఆనంద నవ్వు అనుకున్నాం కదా, ఆ నవ్వు ఆనందం దేవుని పిల్లలు ఉండాలి. అట్లా కాకుండా సాతాను ఎప్పుడైతే మనల్ని వాడుకోవాల్సి వస్తాడో మనము మనసులతో పలకు ఏదేదో పోగొట్టుకున్నట్టు ఉంటాం. సాతానుడు అలా అలా మనల్ని దూరంగా తీసుకుపోయే ప్రమాదం. యోహాను రాసిన, నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పేజీ నెంబర్ 222, 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనిప్పుడే ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదట
నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. చూడండి 7:8. చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైనట్టు నీతిని అనుసరించి ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు కనుక, అంటే మొదటంటే అవ్వ దగ్గర నుంచి పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాదిని మనం జయించలేమని ప్రభువు యేసుక్రీస్తే ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కన్యమరియా గర్భం ద్వారా ఉద్భవించి సాతానుపై విజయం సాధించాడు. సాతాను మీద జయజీతం కలిగి ఉన్నాడు కనుక మనల్ని కూడా గెలిపించడానికి ఆయన సరిపోయిన వాడుగా ఉన్నాడు. ఇది కూడా చూడాలనిపిస్తుంది నాకు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ఇంకొక మాట చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ పేజీ నెంబర్ 186 పత్ర గ్రంథంలో. కాబట్టి మేము మీ ఎద్దుకు రావాలని పౌలను నేను పలుమారు రావాలని కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచను. చూసారా, సాతానుడు పౌలు కూడా నేను ప్రార్థన చేయాలని వస్తానన్నాను కానీ రాలేకపోతున్నా. పౌలు చెబుతున్నాడు, కాబట్టి మేము మీ ఎద్దుకు రావాలని ఇంటిమి, కౌలను నేను పలుమారు రావాలంటివి కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచను. కనుక సాతాను అభ్యంతరపరిచేవాడు. మనం గమనించాలి, సాతానుడు ఇది దేవుని ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ. సాతాను ఉద్దేశ్యం అనేది దేవుని ఉద్దేశ్యం అని మనం పరిశీలన చేసుకొని ఆలోచన చేసి మనం అడుగు వేయవలసిన వారుగా ఉన్నాం. ఇంకా మరి సాతాను ఏం చేయలేడనే మాట కూడా మనం చూస్తాం. పౌలు ఎందుకయ్యా ఈ సాతాను అల్లగొట్టడానికి నా దూతగా ఎందుకు ఉంచావంటే ప్రభు ఏమంటాడంటే నా కృప నీకు చాలు, సాతానుతో నీకు పని లేదు. కానీ నాకు చెప్పు, నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ ఇబ్బంది ఏంటో నాకు చెప్పు, నువ్వు గెలవలేవు. కనుక దేవునికి లోబడి ఉందాం, దేవుని ఆజ్ఞలకు లోపడదాం, సాతాను మీద విజయం సాధిద్దాం. దావీదే సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుని కూడా సాతానుడు ఈ లోకం అంతా నాదేని, నాకు మృక్కితే ఇది ఇస్తానని అన్నాడు. సాతాను పొమ్ము అన్నాడు ప్రభు. మనం కూడా ప్రభువుని కలిగి ఉన్నాము. సాతాను ఎందుకు మా కుటుంబంలో తొందర చేస్తాం, సాతాను ఎందుకు మమ్మల్ని గలిబిలి చేస్తున్నాం, సాతాను మమ్మల్ని ఎందుకు అభ్యంతరపరుస్తున్నాం అని మనం ప్రభువుకి చెప్పి ప్రభు ద్వారా మనం గెలిచేవారు ఉన్నాం. ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను ఆయన వాక్య వెలుగులో సరిచేయునుగాక, బలపరచునుగాక. నూతన ఆనందం, సంతోషం, నవ్వు మనకు అనుగ్రహించుగాక. అందరికీ ప్రేమ.